Section 12, Class 1, Class C of Right to Education Act 2009 ఏం చెప్తుందంటే అట్లీస్ట్ 25% of the seats in private schools at the entry level should be given to the people who are economically weak sections and underprivileged sections. ఈ సెక్షన్ వల్ల మేలు జరుగుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జి కానీ మిలియనర్ కానీ అట్ ద సేమ్ టైం ఎకనామికల్ వీక్ సెక్షన్లో ఉన్న వాళ్ళైనా సరే సేమ్ స్కూల్లో చదవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సెక్షన్ ఇలాగే ఉండాలని ఈ డెసిషన్ని సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేసింది. అనదర్ సైడ్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇలా ప్రైవేట్ స్కూల్ అనడం వల్ల ప్రైవేట్ స్కూళ్ళను ఒక విధంగా ప్రమోట్ చేస్తున్నారు. సెక్షన్ 12 క్లాస్ 1 క్లాస్ సి ఆఫ్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 వల్ల అట్లీస్ట్ 25% సీట్స్ ప్రైవేట్ స్కూల్లో ఇస్తే దాని రీఎంబర్స్మెంట్ గవర్నమెంట్ చేస్తుంది ఆ స్కూల్స్కి. ఇలా చేయడం వల్ల ప్రైవేట్ స్కూల్స్ని ప్రమోట్ చేస్తారనే ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం దాని కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది ఇట్స్ అ క్యాచీ ప్రోగ్రామ్, అంటే చిన్న గ్యాప్ ప్రోగ్రామ్ అంతే. అన్లెస్ నువ్వు పబ్లిక్ స్కూల్ డెవలప్మెంట్ ఏదైతే గవర్నమెంట్ బాధ్యత ఉందో పబ్లిక్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాని ఎడ్యుకేషన్ క్వాలిటీ కానీ దాన్ని డెవలప్ చేసి ఆ గ్యాప్ వరకు ఈ 25% అట్లీస్ట్ 25% ప్రైవేట్ స్కూల్లో చేయగలిగితే దాన్ని గవర్నమెంట్ రీఎంబర్స్ చేయగలిగితే వన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా సెట్ అయితే ఆటోమేటిక్గా స్కూల్స్ని ప్రమోట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్లోనే రైట్ టు ఎడ్యుకేషన్ చెల్లాగా జరుగుతుందని దాని కౌంటర్ ఆర్గ్యుమెంట్. మీరేమనుకుంటారు? కామెంట్ చేయండి.